ఐరన్ కడాయిలో చికెన్ థిక్ గ్రేవీ కర్రీ అండ్ బగారా రైస్ బాగుంది కదా టైటిల్. అయితే నేను ఐరన్ కడాయి తీసుకున్నాను అనమాట. ఇది రెస్టారెంట్ స్టైల్లో థిక్ చికెన్ గ్రేవీ కర్రీ. చికెను ఎక్కువ వాటర్ లేకుండా మరి డ్రై లేకుండా మీడియం థిక్ గ్రేవీతో ఉంటుంది కదా కర్రీ కన్సిస్టెన్సీ. ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు. దానికి నేను 1 kg చికెన్ తీసుకున్నా. ఇది రెస్టారెంట్ స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది నిజంగా ప్రాసెస్. అసలు మీరు పక్కా నచ్చుతుంది. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఐరన్ కడాయికి ఫస్ట్ ఆయిల్ మొత్తం అప్లై చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు కర్రీ. నేను 1 kg చికెన్ తీసుకున్నా. దానికి మేము తినగలిగినంత కారం వేసుకున్నా, తర్వాత పసుపు వేసుకున్నా, సాల్ట్ కొంచెమే వేసుకున్నా ఎందుకంటే మళ్ళీ తర్వాత వేయడానికి ముక్క తిక్కెం అయిపోతుంది అనేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని తర్వాత 1 kgకి 4 స్పూన్ల పెరుగు వేసుకున్నా. అది ఏమంటారు, మనం ఇంట్లో తోడేసిన పెరుగు అనమాట. బాగుంది. తర్వాత సోయా సాసు చిన్న లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మంచిగా అట్లా కలుపుకున్నా. కలిపింది నేను కాదులేను, మా ఆయన అనమాట. నా చేతి కారం అవుతుందని తను మ్యారినేట్ చేసిండనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నా. మా పొయ్యి షాక్ వచ్చిందండి. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ముట్టిస్తున్నప్పుడు సడన్గా షాక్ సర్క్యూట్ అయినట్టు అయ్యిందనమాట. ఇంకా పొయ్యి పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ ఇట్లా సైడ్స్ నుండి పోయాలంట. నాకు కూడా ఒక షెఫ్ బ్రదర్ చెప్పిండనమాట. అట్లా సైడ్స్ నుండి కడాయిలో ఆయిల్ వేస్తే అదంతా ఇట్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా కడాయికి. అట్లా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆవాలు వేసిన. ఆవాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేస్తాను నాన్ వెజ్లో కూడా. ఇంకా తర్వాత ఆయిల్లో ఆవాలు వేసి వేడైన తర్వాత ఆనియన్ వేసిన. ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు పోపులో ఏం వేసుకోవట్లేదు, ఎందుకంటే అవి 1 by 1 స్టెప్ బై స్టెప్ వేయాలి కాబట్టి నేను తర్వాత వేస్తాను. అయితే ఆనియన్స్ హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు టమాటో ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. టొమాటో ప్యూరీ ఎందుకంటే థిక్ గ్రేవీ కోసము టమాటాలు ప్యూరీ చేసేసి వేసుకుంటున్నా. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా ఉందన్నమాట. అది ఎక్కువ లేదు, కనబడట్లేదు, అందుకే ఒక లీఫ్ చూపించినాను. కొత్తిమీర, పుదీనా, తర్వాత టమాటాలు 3 మిక్స్ చేసేసుకొని ఈ ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా. అందులో వేసేసి మంచిగా కలుపుకొని మీడియం సిమ్లో అయినా సరే పెట్టేసి కుక్ చేయాలి. ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం ఒక 50 minutes పట్టింది నాకు. కానీ ఐరన్ కడాయి కదా తొందరగా అడగంటుతుంది, అందుకనే కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి తొందరగా కుక్ అయిపోయింది. ఇంకా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది టమాటోలో నుండి. అప్పుడు చికెన్ వేసాను అనమాట. చికెను నా చేతి కొంచెం నొప్పి ఉందన్నమాట, అందుకోసమనే స్పూన్తో వేసాను. అందుకే మా హస్బెండే మ్యారినేట్ చేసిండు అనమాట చికెన్ కూడా. మీరు చూసారు కదా ఇందాక వీడియోలో. ఇంకా ఇట్లా మొత్తం చికెన్ అంతా వేసేసుకొని మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు మధ్య మూత తీసి కలుపుతూ చూసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. అసలు మనం వండే కుకింగ్ వెజిల్స్ వల్ల కూడా ఫుడ్కి ఇంత టేస్ట్ వస్తుందని నాకు ఈ మధ్యనే తెలుస్తుంది. నిజంగా నేను కూడా ఇన్ని రోజులు అల్యూమినియం కడాయిలే వాడినాను. ఏమంటారు, స్టెయిన్లెస్ స్టీల్లో ఒక టేస్ట్ వస్తుంది, ఈ ఐరన్ కడాయిలో ఒక టేస్ట్ వస్తుంది, నార్మల్గా ఏమంటారు ఇంట్లో ఉంటాయి కదా అల్యూమినియము, వాటిలో ఒక టేస్ట్ వస్తుంది. బెస్ట్ అంటే నాకు ఇందులో అనిపించింది. నిజంగా రెస్టారెంట్లో ఫుడ్కి ఆ ఫ్లేవరు అరోమా వేరేగా ఉంటాయి కదా, అవి మన ఇంట్లో చేసుకుంటే ఎంత చేసినా అట్లా రావు. నాకు ఒక షెఫ్ బ్రదర్ చెప్పిండనమాట ఈ కడాయి ఇదే సీక్రెట్ అనేసి. నిజంగానే సీక్రెటే, కడాయి చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఉడికిపోయినప్పుడు నేను గరం మసాలా, ధనియా పౌడరు, కర్రీ లీవ్స్, 2-3 మిరపకాయలు చీల్చుకొని వేసుకున్నా. ఎందుకంటే ఇవి లాస్ట్లో వేస్తే కొంచెం నూనెలో వేగనట్టు చాలా బాగుంటాయి అనేసి. ఇది టిప్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు వేస్తే ఇంకొక 2 minutes అయితే దింపేస్తా అన్నప్పుడు వేసాను అనమాట. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయిన ఉప్పు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం మగ్గడానికి మళ్ళీ సిమ్లో పెట్టి ఒక 2 minutes ఉడకనిచ్చేస్తే చూడండి యమ్మీ రెస్టారెంట్ స్టైల్ థిక్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదా.
మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంటుంది యాక్చువల్గా. అసలు మా హస్బెండ్ చికెన్ ఒక్క పూట కన్నా ఎక్కువ తినడు, కానీ ఈ ఈ చికెన్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం కూడా తిన్నాడనమాట. అంత టేస్ట్ నచ్చింది తనకి. ఇంకా మా పిల్లలు కూడా ఎట్లా చేసినావు మమ్మీ, ఇంత మంచి టేస్ట్ వచ్చింది, రోజు చికెన్ చేస్తావు కానీ ఈ ఫ్లేవర్ రాదు అనేసి అడుగుతున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు కడాయితోనే ఉందనమాట, ఏమంటారు సీక్రెట్ అంతా. ఇంకా బౌల్లోకి తీసేసుకున్నా. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లనే బగారా రైస్ యాక్చువల్గా నేను ఫస్ట్ చేశాను, కానీ వీడియోలో నేను ఫస్ట్ చికెన్ కర్రీ యాడ్ చేసి తర్వాత బగారా రైస్ చేశాను అనమాట. నా తమ్నేల్కి ఇదే ఇద్దాం అనుకున్న ఫోటో, కానీ కిచెన్లో బ్యాక్గ్రౌండ్ బాగాలేదని ఇయ్యలేదన్నమాట. ఇంకా బాగుంది కదా బగారా రైస్, చికెన్ కర్రీ. బగారా రైస్ కూడా నెక్స్ట్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను, చూసేయండి. సింపుల్గా బగారా రైస్ చేశానమాట. యాక్చువల్గా ఈరోజు నాకు అస్సలు ఓపిక లేదు, రోజంతా ఫుల్ బిజీగా ఉండే. అయితే బద్ధకం వచ్చేసింది, అస్సలు చేయాలని లేదు. కానీ బగారా రైస్కి అయితే చికెన్ కర్రీ బాగుంటుంది కదా వైట్ రైస్ కన్నా అనేసి ఓపిక తెచ్చుకొని కొంచెం ప్రాసెస్ స్కిప్ చేసి బద్ధకంతో బగారా రైస్ లాగానే టేస్ట్ వచ్చేటట్టు చేసినాను అనమాట. అది ఎట్లనో మీకు ఇప్పుడు చూపిస్తా. ఏం లేదు, నార్మల్గా మనం బగారా రైస్ చేస్తే పోపు వేసేసుకుంటాం కదా, ఇందులో నేను పోపు స్కిప్ చేసేసిన అనమాట. పోపు స్కిప్ చేసేసి బగారా రైస్ చేసిన. ఇట్లా చేసినా కూడా అస్సలు టేస్టు ఏమంటారు ఇంత కూడా డిఫరెంట్ లేదు. చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎవరికైనా ఓపిక లేనప్పుడు, బద్ధకం అనిపించినప్పుడు. బాగా వర్కౌట్ అవుతుంది అనమాట, తొందరగా కూడా అయిపోతుంది. మనం పోపుకి టైం వేస్ట్ చేయకుండా, అవన్నీ అడిషనల్గా పని లేకుండా మనకు చాలా తొందరగా అవుతుంది. ఇంకా నేను 3 గ్లాసెస్ రైస్తోని బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నా. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ చొప్పున వాటర్ వేసుకొని అందులో హోల్ స్పైసెస్, గరం మసాలా, ఇంకా బగారా రైస్లో ఏమేమి వేస్తారో మనందరికీ తెలుసు కదా, ఇక సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇంకా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నా రైస్కి. తర్వాత ఆయిల్ కూడా మనం పోపు పెడితే ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ ఇందులో వేసేసేయాలన్నమాట సరిపడా. చూడండి ఎంత బాగా, అసలు బగారా రైస్ పోపు పెట్టి చేసినా కూడా ఇట్లనే కలర్ వస్తుంది కదా, ఎంత బాగా మరుగుతున్నాయి. నేను కడిగి పక్కన పెట్టుకున్న బియ్యము రైస్ మొత్తం వేసేసేసిన. మధ్యన ఉడికేటప్పుడు చూపించడం మర్చిపోయినా నేను యాక్చువల్గా. చూడండి అవుట్పుట్ ఎంత బాగుంది, సేమ్ బగారా రైస్ లాగానే పోపు స్కిప్ చేసినా కూడా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఒక్కరమే ఉన్నప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.